హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సెల్ఫ్ శైలజ. ఆఫ్టర్నూన్ 2 అయింది. సో మేమున్న ఏరియా అంతా బుర్జ్ ఖలీఫా సిటీ సెంటర్ అంటారు. బుర్జ్ ఖలీఫా అంటే దుబాయ్లో ఫేమస్. అది నైట్ టైం చూస్తే మనకి ఏం తెలుస్తుంది కదా ఆ ఏరియా ఎలా ఉంటుందని. సో నేను అడిగాను, 8 days ఉంటున్నాం దుబాయ్లో, కంపల్సరీ డే టైంలో కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని. ఆఫ్టర్నూన్ నుంచి ఫ్రీగా ఉన్నాము. సో ఇక్కడ బుర్జ్ ఖలీఫా ఉన్న ఏరియాకి వచ్చాము. చూడండి, ఇది ఆఫ్టర్నూన్ ఓన్లీ ఏరియా కవర్ చేయడానికి వచ్చాం కదా, డ్రైవర్ని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోమన్నాము. ఈ బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ అంతా పడాలంటే కొంచెం అవుట్ సైడ్ నుంచి కూడా తీసుకుంటే బాగుంటుందని ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. చూడండి ఏరియా అంతా ఎలా ఉందో. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో కొద్దిగా షాపింగ్ కూడా ఉంది. సో దుబాయ్ మాల్లో చూడాలి, తీసుకోవాలి ఏదన్నా. మెయిన్ ఏంటంటే మనము ప్యాకేజ్ తీసుకున్నప్పుడు ఆ డ్రైవర్ వాళ్ళు హడావిడిగా చెప్తారన్నమాట, డైలీ 3 places చూడమని. ఆ టైంలో షాపింగ్ అస్సలు కుదరదు. సండే అంతా సపరేట్గా మనం షాపింగ్ అని మనం పెట్టుకోవాలి. ఆఫ్టర్నూన్ మేము ఉంటున్న హోటల్ దగ్గరే లంచ్ చేసి ఇక్కడికి వచ్చాము. సో ఇప్పుడు 3 అయింది టైం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాము, డైరెక్ట్ వెళ్ళొచ్చు, ఏం ఎంట్రీ టికెట్ ఉండదు. ఈ ఏరియా అంతా చూడడానికి అయితే చాలా టైం పడుతుంది. మేము ఏదో అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. చూడండి, ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్తే లెఫ్ట్ సైడ్ ఏమో మనకి బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే దుబాయ్ మాల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. చెప్పా కదా, ఎంట్రీ టికెట్ అంటూ ఏమి ఉండదు. అదే బుర్జ్ ఖలీఫా లోపలికి వెళ్ళి వ్యూ చూడాలనుకోండి, టాప్ వ్యూ అది. సో దానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. మేము ఫస్ట్ డేనే నైట్ వ్యూ చూసాం కదా. పైనుంచి వ్యూ చూడాలన్నా డే టైమే బాగుంటుంది. నైట్ అంతా నాకు లైటింగ్ తప్ప ఏం కనిపించలేదు. బట్ డే టైం మాకు ఆ రోజు కుదరలేదు, ఫస్ట్ డే కదా. సో ఈవినింగ్ టికెట్స్ మాకు దొరికాయి. నీళ్ళంతా రీయూజ్డ్ వాటర్ ఏమో వాసన ఇట్లా వస్తుంది. చాలే రండి. చూడండి, మేము వాక్ చేసే దగ్గర లెఫ్ట్ సైడ్ కనిపించేదే బుర్జ్ ఖలీఫా బిల్డింగ్. ఇది చాలా పెద్దగా ఉంటుంది కదా, వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ ఇది. నాకు ఈ స్టోన్స్ బాగా నచ్చాయి. ఈవెన్ సింగపూర్ వెళ్ళినప్పుడు కూడా మేము అక్కడ సింగపూర్ సిటీ సెంటర్ దగ్గర ఇలాంటి స్టోన్సే ఉన్నాయి. కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అవి చూస్తానే మళ్ళీ గుర్తొచ్చి ఇక్కడ మళ్ళీ ఫొటోస్ తీసుకున్నాము.
నేను దుబాయ్లో వేసుకున్న ఆల్మోస్ట్ ప్యాంట్స్ కానీ టాప్స్ కానీ ఇవన్నీ వెస్ట్ సైడ్లో తీసుకున్నవే. వైల్డ్ లెగ్ జీన్స్వి నేను 2-3 తీసుకున్నాను వెస్ట్ సైడ్లో. భువన్ వేసుకున్న టీషర్ట్స్ కానీ షర్ట్స్ నావి అన్నీ వెస్ట్ సైడ్లో తీసుకున్నవే. 3:30 అలా అవుతుంది కాబట్టి ఏమనిపించట్లేదు. అదే నైట్ ఈవినింగ్ అనుకోండి, ఈ వాటర్ది ఫౌంటైన్స్ ఇవంతా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. ఏమైనా స్నాక్స్ కావాలన్నాడు, అక్కడ ఎదురుగా కేఎఫ్సీ ఉంటే సో అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే దుబాయ్ మాల్ వస్తుంది. దుబాయ్ మాల్ అంటారా, ఒక 2 days పడుతుందేమో మొత్తం చూడాలి అంటే. చాలా పెద్ద మాల్ అనమాట, ఎంత చెప్పినా తక్కువే, అంత పెద్ద మాల్ ఇది. బట్ మేము వాచెస్ తీసుకున్నాము ఇక్కడ. గిరికి ఒక వాచ్ తీసుకున్నా నేను, అది గిఫ్ట్గా ఇచ్చాను. నేను ఒక వాచ్ తీసుకున్నా, పోలీస్ బ్రాండ్ వాచెస్ తీసుకున్నాము. అండ్ భువన్కి కూడా ఒక వాచ్ తీసుకున్నాము క్యాషియోది. భువన్కి 1 pair షూస్ కూడా తీసుకున్నాము, నైకి బ్రాండ్ కావాలంట, సో అవే తీసుకున్నాము. చెప్పా కదా వాచెస్ షాపింగ్ చేసామని. నేను ఇది తీసుకున్నా పోలీస్ బ్రాండ్ది. అండ్ గిరికి నేను వాచ్ గిఫ్ట్గా ఇచ్చాను, అది కూడా పోలీస్ బ్రాండే. ఈ వాచ్ గిఫ్ట్గా ఇచ్చాను. ఈ 2 వాచెస్ ఇక్కడ తీసుకున్నాము. ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాం వేరే వాళ్ళకి, సో వాళ్ళు తీసుకొని రమ్మన్నారు అందుకని. బట్ అది నేను వీడియో షూట్ చేయలేదు. ఏముంది స్కేటింగ్ చేసినట్టు. భువన్ కొద్దిగా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు, ఎందుకంటే గోకార్టింగ్ అని వచ్చాము భువన్ కోసము. బట్ అక్కడ రెనోవేషన్లో ఉందంట, సో క్లోజ్డ్ అన్నారు. అది కరెక్ట్గా ఈరోజే స్టార్ట్ చేశారంట. మేము ఆన్లైన్ చూసినప్పుడు ఉంది అని వచ్చాము ఇక్కడికి. ఎనీవే వాచ్ తీసుకున్నాము, వాడు హ్యాపీనే. క్యాషియో వాచ్ తీసుకున్నాం భువన్కి. ఇది చూడండి, ఇది చాలా బాగుంది. ఈ ఆర్కిటెక్చర్ అదంతా వాళ్ళకి చూడండి. కళ్ళు తిరుగుతున్నాయి నాకైతే. 7:30 వరకు ఇక్కడ ఉన్నాము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. టికెట్స్ తీసుకున్నాము ఆల్రెడీ. ముగ్గురికి 10,000 దాకా అయ్యాయి టికెట్స్ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్కి. సో నెక్స్ట్ అది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అది ఈ దుబాయ్ సిటీ సెంటర్ ఇదంతా నైట్ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, వీడియో పెట్టాను. They're trying to kill us.